మానుషి ఈరోజు ఇండియన్ నేవీ డే 10 ఫేమస్ ఇండియన్ నేవీ వారియర్స్ గురించి చెప్తాను, మీరు కూడా షేర్ చేయండి. కెప్టెన్ రాజేష్ ధన్కర్ యమన్లో వార్ జరుగుతున్నప్పుడు ఐఎంఎస్ ముంబైలో 441 మందిని ఇవాక్యుయేట్ చేసిండు ఆపరేషన్ రాహత్లో భాగంగా. కమాండర్ బబ్రూ బాన్ యాదవ్ సక్సెస్ఫుల్గా మిజైల్ అటాక్ కరాచీ మీద 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో చేసి ఇండియాస్ ఫస్ట్ మహావీర్ చక్ర 1972లో పొందారు. సెకండ్ ఆఫీసర్ కళ్యాణి సేన్ ఉమెన్స్ రాయల్ ఇండియన్ నేవల్ సర్వీస్లో భాగంగా వరల్డ్ వార్ 2లో పార్టిసిపేట్ చేశారు. కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా 35 years ago ఐఎన్ఎస్ కుక్రీ మునిగిపోతుంది, అందులో 194 మంది చనిపోతారు. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా క్రూ మెంబర్స్ని ఎంతో మందిని కాపాడారు, ఆఖరికి షిప్తో పాటు మునిగిపోయారు. కమాండర్ మిలన్ మోహన్ మొకాషి 2015లో యమన్లో వార్ జరుగుతున్నప్పుడు ఆపరేషన్ రాహత్లో భాగంగా ఐఎన్ఎస్ సుమిత్రాలో 1000 మందిని కాపాడారు. కెప్టెన్ ప్రదీప్ సింగ్ యమన్లో వార్ జరుగుతున్నప్పుడు ఐఎన్ఎస్ టర్కస్ ద్వారా 600 మందిని కాపాడారు. రియర్ అడ్మైరల్ రిషిరాజ్ సూద్ మన శత్రు సబ్మెరైన్ మీద కౌంటర్ అటాక్ చేశారు 97 వార్లో. కుంజలి మరక్కర్ 16th centuryలో ఆర్గనైజ్డ్ ఇండియాస్ ఫస్ట్ నేవల్ డిఫెన్స్. వైస్ అడ్మైరల్ కృష్ణన్ ఇతను గొప్ప ట్రిక్ ప్లే చేశాడు. వైజాగ్లో ఐఎన్ఎస్ విక్రాంత్ ఉందని దొంగ సిగ్నల్స్ పంపాడు ఐఎన్ఎస్ రాజ్పుట్ నుంచి వెళ్ళి. సో గాజీ అక్కడికి వస్తుంది, సో మనం దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ ఈస్ట్ పాకిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది. ఇండియన్ నేవీ మార్కోస్ వీళ్ళు 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్లో ఎంతో మంది ప్రాణాలని కాపాడారు. మీరు వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.